రైట్ టు ఫ్రీడమ్. ఇది ప్రతి ఒక్క పౌరునికి కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన హక్కు. కానీ ప్రతి ఒక్కళ్ళం ఇది స్పెషల్గా మన కోసమే కల్పించిన హక్కులా ఫీల్ అయిపోతుంటాం. మనల్ని ఎవరన్నా బాధ పెట్టినప్పుడు గుర్తొచ్చే ఈ హక్కుని కన్వీనియంట్గా మనం ఇంకొకళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతున్నప్పుడు మర్చిపోతుంటాం. ఆ ఇంటర్ఫియరెన్స్ అనేది జస్ట్ ఒపీనియన్ షేరింగ్ వరకు అయితే ఓకే, కానీ అది లిమిట్స్ దాటి ఎదుటివారి జీవితాన్నే శాసించే స్థాయికి వెళ్తే ఎట్లుంటుంది? అటువంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకొని తీసిన సినిమానే ఈ 100 దేవుళ్ళు. భర్త చనిపోయిన ఒక అమ్మాయిని ఈ సొసైటీ ఎట్లా చూస్తుంది? ఎట్లాగో భర్త లేడు కాబట్టి ఈజీ టు అప్రోచ్ అనుకునే సొసైటీ ఆమె తనకు కూడా ఒక తోడు కావాలి అని ఫీల్ అయ్యి మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అదే సోకాల్ సొసైటీ ఎట్లా అడ్డుపడుతుంది అనేటి బాగా చూపించిండ్రు. సినిమా ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే నా ఫేవరెట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో ఇద్దరు వితంతువుల మధ్యలో నడిచిన లవ్ ట్రాక్ చాలా సింపుల్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. అట్లని సినిమా సూపరా అంటే కాదు. కొన్ని సీన్ల వల్ల మధ్యలో సినిమాకి అప్పుడప్పుడు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అందులో ఒకటి హీరోయిన్ కొడుకు సీన్స్. హీరోయిన్ కొడుకువి కొన్ని సీన్లు బాగా తీయలేదనిపించింది. కొన్ని సీన్లలో అయిన క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుందంటే ఏంది సినిమా జాన్రా మెల్లగా మారిపోతుంది సైకో థ్రిల్లర్కి అన్నట్టుంటుంది. అట్లనే స్టార్టింగ్లో తల్లి మళ్ళీ పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకొని కొడుకులు తర్వాత రియలైజ్ అయ్యి పెళ్ళికి ఏం అభ్యంతరం లేదని చెప్తారు. ఇక్కడి వరకు ఓకే, కానీ ఇక్కడ నుంచి సరిగా హ్యాండిల్ చేయలేదనిపించింది నాకు స్క్రిప్ట్ని. ఇక ఎట్లా చూపిస్తారంటే తల్లికి అప్పటికే ఇంట్రెస్ట్ పోతుంది పెళ్ళి అంటే, అరే నా కొడుకులు పెళ్ళిడికి వచ్చిండ్రు వాళ్ళకి పెళ్లి చేయాలి అనే ఆలోచనలో పడుతుంది కాబట్టి. ఇక స్టార్టింగ్లో నీ జీవితం కూడా నీకు ఇంపార్టెంటే, నీకు కూడా ఒక తోడు కావాలి, నువ్వు కూడా పెళ్లి చేసుకో అనే దగ్గర నుంచి పోయి మెల్లగా ఫోర్స్ చేస్తూ ఉంటారు. అది పోను పోను ఇక బ్లాక్మెయిల్ లా ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనకి. ఇక తల్లికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు వల్ల చిన్న కొడుకుది లవ్ బ్రేకప్ అయిపోతుంది. చిన్నప్పటి నుండి ఉన్న లవ్ బ్రేకప్ అయిపోయిందని తెలిసినాక కూడా జస్ట్ వాళ్ళ అమ్మ రియాక్షన్ ఇదంతా నీ వల్ల జరిగిందని చెప్పేసి పెద్ద కొడుకు మీద అరిచి బయటకు పోతుంది. పెద్ద కొడుకు ఏమో తిరిగి మళ్ళీ ఆమెనే బ్లేమ్ చేస్తాడు. అంతే, ఏముండదు. అవ్వ విడిపోతే విడిపోనిది, మళ్ళీ అమ్మ పెళ్ళి ట్రాక్ స్టార్ట్ అన్నట్టు ఉంటుంది. అండ్ దీనికంటే ముందు ఒక సీన్లా ఆమె ఎవరితోనో సెటరికల్గా మేము మళ్ళీ పెళ్లి చేసుకోవద్దా ఏంది అని అనేదాన్ని విని ఒక మాస్టర్ పోయి అడుగుతాడు అన్నట్టు, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా నువ్వు అని. ఆమె మీద కన్సర్న్తో మళ్ళీ పెళ్లి చేసుకో అని అడిగే సీన్ అదేదో మాస్టర్కి ఆమె మీద ఇంట్రెస్ట్ ఉండి మళ్ళీ పెళ్లి చేసుకుంటావా అన్నట్టు అనిపిస్తుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లా వాళ్ళ పెళ్ళికి అడ్డుపడి వాళ్ళని చంపాలనుకునే ఊరోళ్ళని వాళ్ళు ఎట్లా ఫేస్ చేసిండ్రు అన్నది కామెడీగా చూపించిండు. ఇది ఒక రకంగా బాగుంది. కాకపోతే రియల్ స్టోరీ మీద ఆధారపడిన సినిమా కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది కాబట్టి ఆ ఫైనల్ సీన్ని కామెడీ చేయకుండా రియాలిటీకి దగ్గరగానే తీసుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్గా సినిమా ఏంటంటే రియల్ లైఫ్లో జరిగే అణచివేతల గురించి తీసిన సినిమా కాబట్టి బాగుంది. ఒకసారి తప్పకుండా చూడొచ్చు. జీ5లో అవైలబుల్ ఉంది మూవీ. రైట్ గైస్, ఇది ఈ మూవీ మీద నా ఒపీనియన్. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి వీడియోకి. అట్లనే వీలైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.